హలో వ్యూవర్స్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఈరోజు ఈ వీడియోలో మనం మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన అనే రెండు పథకాల గురించి అయితే ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకంతేగాని ఎవరైతే కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, సో ఎవరైతే వెబ్సైట్లో ఈ రెండు పథకాలు అప్లై చేసుకోలేదో సో వాళ్ళందరూ అయితే ఈ నెల అంటే మార్చి 20 తారీఖు లోపు అప్లై చేసుకోండి అని చెప్పేసి మనకైతే ఒక వెసులుబాటు ఇవ్వడం జరిగిందన్నమాట. ఇంకంతేకాదు ఫ్రెండ్స్, మనకి విద్యా కానుకకు సంబంధించిన డేట్ కూడా అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఈ వీడియోలో మనమైతే ఈ విద్యా కానుక అమౌంట్ ఎప్పుడు తల్లి ఖాతాలో జమ చేయబోతున్నారు, అలాగే ఈ రెండు పథకాలకు సంబంధించిన అప్డేట్ గురించి తెలుసుకుందాం. మరి ఇంకెందుకు కావాల్సి ఫ్రెండ్స్, సూటిగా సూత్రాన్ని వీడియో స్టార్ట్ చేద్దాం. అంతకన్నా ముందుగా మీరు కనుక ఫస్ట్ టైం కనుక మన యూట్యూబ్ ఛానల్కి వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన గంటలు ప్రెస్ చేయండి. మరి ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ బిగిన్ అవర్ వీడియో. ఇంకా మన న్యూస్లోకి వచ్చినట్లయితే ఫ్రెండ్స్, నేను ఏదైనా ఒక వీడియో చేసే ముందు మీకైతే ఒక ప్రూఫ్ అనేది చూపిస్తా కదండి. ఎందుకంటే మీరు నన్ను బిలీవ్ చేయడానికి అనమాట. నేను ఫేక్ న్యూస్ చెప్తున్నాను, కల్పించుకొని చెప్తున్నాను అని చెప్పేసి మీరు అనుకోకూడదనే ఉద్దేశంతో ప్రతి వీడియోలో మీకు 1 కావచ్చు, 2 కావచ్చు, 3 కావచ్చు కొన్ని ప్రూఫ్స్ అనేది మీకు చూపిస్తూ వీడియో చేస్తూ ఉన్నాను అనమాట. ఈ వీడియోలో కూడా మీకైతే ప్రూఫ్ అనేది చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ మీరు సైడ్ చూసినట్లయితే 20 వరకు జగనన్న విద్యా దీవెన గడువు అని చెప్పేసి. సో ఫ్రెండ్స్, మనమైతే ఈ న్యూస్ అయితే ఒకసారి చదువుతాం, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన పథకం తాజా దరఖాస్తులకు మార్చి 20 వరకు గడువు ఉందని సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులు కె సరస్వతి గారు చెప్పడం జరిగింది. మంగళవారం అరండల్పేటలోని డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జగజీవన్ రామ్ భవన్లో జిల్లాలోని కళాశాల ప్రిన్సిపాల్తో ఆమె సమావేశం నిర్వహించారు. ఇంకా అలాగే జగనన్న విద్యా దీవెన అలాగే వసతి దీవెన నమోదుపై చర్చించడం జరిగింది. తాజాగా జ్ఞానభూమి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈ నెల 20వ తేదీ వరకు తేదీని పొడిగించడం జరిగింది. ఇంకా అలాగే కళాశాల ప్రిన్సిపాల్ ఈలోగానే తాజా రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని కోరడం జరిగింది. దీనికి సంబంధించిన విధి విధానాలను ఆమె వివరించడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఈ న్యూస్లో వాళ్ళు ఏం చెప్తున్నారంటే సాంఘిక సంక్షేమ శాఖ ఉప సంచాలకులైనటువంటి కె సరస్వతి గారు అయితే ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్. ఈ మీటింగ్లో జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన ఈ అప్డేట్స్ గురించి మాట్లాడడం జరిగిందన్నమాట. సో ఫ్రెండ్స్, ఈ పథకాల గురించి ఆమె అయితే ఈ నెల అంటే మార్చి 20 తారీఖు లోపు ఎవరైతే జ్ఞానభూమి వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోలేదు, అలాగే కొత్త వాళ్ళు కావచ్చు, పాత వాళ్ళు కావచ్చు, సో వాళ్ళని త్వరగా రిజిస్ట్రేషన్ చేసుకోండి అని చెప్పేసి ఆమె చెప్పడం జరిగింది. ఇంకంతేకాదు ఫ్రెండ్స్, మనకైతే విద్యా దీవెన అదే మన జగనన్న విద్యా దీవెన అయితే మనకు నెక్స్ట్ మంత్ అంటే ఏప్రిల్ 9వ తారీఖున జగనన్న విద్యా దీవెన అయితే పథకం అయితే స్టార్ట్ అవబోతుంది అనమాట. ఓకే వ్యూవర్స్, ఇలాంటి గవర్నమెంట్ సమాచారం కోసం మీరైతే మన యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన గంటలు ప్రెస్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.